ప్రజాపాలనలో దరఖాస్తులు ఇస్తున్నవారు పోటీలు పడి తీసుకుంటున్నారు. వాస్తవానికి జనవరి 6వ తారీఖు వరకు వాళ్ళు మొదలు పెడుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని కూడా రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. సరే, సహజంగానే ఆలస్యం అవుతుందనో లేదా త్వరగా ఇద్దామనో ప్రజలకు ఒక ఆతృత ఉంటుంది. దానికి తోడు ఈ 6 గ్యారంటీలు విపరీతమైన ఆకర్షణకు గురి చేసినాయి ప్రజలను. అందువల్ల వేలాది మంది లేదా లక్షలాది దరఖాస్తులు ఈ 3 రోజుల కాలంలోనే ప్రభుత్వం దగ్గరికి వచ్చినాయి. ఇందులో గత ప్రభుత్వం ఇచ్చిన దరఖాస్తులు ఏవైతున్నాయో, గత ప్రభుత్వంలో తాము పొందుతున్న లబ్ధి ఏదైతున్నదో అది రాకుండా పోతుందేమోననే అనుమానంతో, కొన్నిసార్లు అపోహలతో మళ్ళీ దరఖాస్తులు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక గతంలో ప్రభుత్వం ఇస్తున్న వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, ఒంటరి మహిళల పెన్షన్లు కానీ, రైతు భరోసాకు సంబంధించింది కానీ ఏవైనా సరే గత ప్రభుత్వం ఇచ్చిన కొనసాగించిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారెవరూ కూడా మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కొత్త వారు మాత్రమే ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న 2,500 రూపాయల నగదు బదిలీకి కానీ, 500 గ్యాస్ రాయితీ సిలిండర్కి కానీ, ఉచిత బస్సు ప్రయాణం ఎట్లాగో అందరూ వెళ్తున్నారు, అది ఓపెన్ టు ఆల్ మహిళల వరకు అది అమలు చేయబడుతున్నది, ఇప్పటికీ ఒక అనుభవంలోకి వచ్చింది. ఇక మిగిలిన ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిన 5 నుంచి 10 లక్షల వరకు అది పెంపుదల జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఈ రాయితీల కోసము, విద్యుత్తు రాయితీకి సంబంధించిన వాటికి 2,500 రూపాయల కోసము దరఖాస్తు చేసుకుంటున్న వారు, కొత్త వారు ఎవరైతే ఉన్నారో ఆ కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, పాతవారు అట్లాగే కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు మీ సేవా సెంటర్ల దగ్గర దరఖాస్తులు తీసుకునే కేంద్రాల వద్ద జనాలు విపరీతంగా నిలబడుతూ ఉన్నారు. దీనికి తొందర అవసరం లేదు, ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. రేషన్ కార్డు, ఆధార్ కార్డు అవి తీసుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వడం ఒక అంశం. రెండోది, గతంలోనే ఇచ్చినాం కదా, ఈసారి ఎందుకు ఇవ్వాలి, మళ్ళీ ఎందుకు తిప్పుతారు అనే ఒక ప్రశ్న కూడా అక్కడక్కడ వినబడుతుంది, మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎప్పుడైనా సరే ప్రభుత్వానికి ఎవరు లబ్ధిదారులు గుర్తించాల్సి వచ్చినప్పుడు అనివార్యంగా అది అవసరం కూడా ఎప్పటికప్పుడు నమోదు చేయాలి, ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని తీసుకోవాలి. ఒకవేళ ఇచ్చిన వారికే మళ్ళీ ఇస్తే కనుక దానిపైన కూడా విమర్శలు వస్తాయి. ఇచ్చిన వారికే మళ్ళీ ఇస్తున్నారని, ఒక ఇంట్లో 10 మందికి వస్తున్నదని ఇట్లా విమర్శలు వస్తాయి. కాబట్టి ఎంత వీలైతంత ఎక్కువ సమాచారాన్ని ప్రభుత్వం సేకరించే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నానికి ప్రజల వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉండాలి. అంటే ప్రజలకు హక్కులు మాత్రమే కాదు, బాధ్యతలు ప్రభుత్వానికి ఉన్నట్లుగానే ప్రజలకు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఎట్లయితే ప్రజల హక్కు ఉన్నదో, ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తున్నదో ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత కూడా ప్రజలపైన ఉంటుంది. ఇవాళ ప్రజాపాలనలో తీసుకుంటున్న దరఖాస్తులకు సంబంధించింది కలర్లో ఉండాలని, జిరాక్సులు ఉన్నాయని, లేకపోతే కనుక సరిపడా ఇవ్వలేదని ఇట్లా నానా రకాల చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఆవేశం పట్టలేక వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు. ఇంతమంది ఒకేసారి రావాలని ప్రభుత్వం ఏమీ చెప్పలేదు, ఇంతమంది ఒకేసారి దరఖాస్తు ఇవ్వాలని చెప్పలేదు. అందరి దగ్గర దరఖాస్తు తీసుకుంటామని, అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తామని ఇట్లా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి గందరగోళం లేకుండా, గజిబిజి లేకుండా కొంత వ్యవధి తీసుకున్నా సరే అర్హులైన వారికి తప్పకుండా ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నది. కొత్త వారే దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇవాళ మీడియాలో వచ్చిన ప్రధానమైన వార్త అన్ని పత్రికల్లో చాలా ప్రధానంగా వచ్చింది. అర్హులైన వారు, కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోండి, గతంలో చేసుకున్న వారు మళ్ళీ చేసుకోకూడదు, దీనివల్ల రద్దీ పెరుగుతున్నది, ఆ దరఖాస్తుల స్క్రూటినీకి మరింత సమయం తీసుకునే సూచన ఉన్నది. కాబట్టి కొత్తవారు చేసుకుంటే కనుక లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సులువవుతుంది, అందులో స్క్రూటినీలో ఇబ్బందులు ఉండవు, ప్రభుత్వానికి సమయం మిగులుతుంది, అధికారులు వేరే బాధ్యతల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ప్రజలు కూడా తమ వేరే పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ వచ్చిన వారే, గతంలో లబ్ధి పొందిన వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్న విషయం కూడా మీడియాలో చాలా ప్రధానంగా వచ్చింది. కాబట్టి ఈ ప్రజల్లో వస్తున్న ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన అపోహలు, అనుమానాలను తొలగించే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడింది. కాబట్టి ఇక మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని గమనంలో ఉంచుకోవాలి అందరూ.